ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ధనయోగాన్ని సూచించేటువంటి కాంబినేషన్స్ ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో ఏ లగ్నానికి ఏ గ్రహం ధనయోగాన్ని ఇస్తుంది అనేది తెలుసుకుందాము. ధనయోగాన్ని గురించి ఇంతకుముందు కూడా నేను వీడియోలు చేయడం జరిగింది. అయితే అందులో భాగంగా మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తూ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి లగ్నానికి కూడా ధనయోగాన్ని ట్రిగర్ చేసేటువంటి ప్లానెట్స్ ఏంటి, ఎటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు అవి చక్కటి ధనయోగాన్ని ఆర్థికపరమైనటువంటి ఒక పరిపుష్టిని కలిగిస్తాయి అనేటువంటి కాంబినేషన్స్ని నేను చార్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఆ కాంబినేషన్స్ అన్ని కూడా వివరిస్తాను. అయితే ప్రధానంగా ఎప్పుడు కూడా ధనయోగాల్ని చూసేటువంటి సమయంలో చూడవలసినటువంటి హౌసెస్ లగ్నము, సెకండ్ హౌస్, 5th హౌస్, 9th హౌస్, 11th హౌస్. అందులోనూ కోణస్థానాలైనటువంటి 5th హౌస్, 9th హౌస్ అనేది ధనయోగానికి చాలా మంచి బలాన్ని ఇచ్చేటువంటి హౌసెస్. అలాగే కోణాధిపతులు అంటే 5th లార్డ్, 9th లార్డ్ వీళ్ళిద్దరూ కూడా ధనయోగాన్ని ఇవ్వడానికి చాలా సమర్థత కలిగి ఉంటారు అటువంటి కాంబినేషన్లో ఉన్నప్పుడు. అయితే లగ్నం విషయం వచ్చినప్పటికీ లగ్నం కేంద్రం అవుతుందా కోణం అవుతుందా అని చూస్తే లగ్నం కేంద్రం అవుతుంది, కోణం అవుతుంది. కాబట్టి పరాశర సూత్రాల ప్రకారము ఏదైనా ఒక గ్రహం కనుక కేంద్రాధిపత్యము కోణాధిపత్యము ఒకేసారి తీసుకుంటే అది యోగకారక గ్రహం అవుతుంది. ఆ విధంగా ప్రతి లగ్నానికి కూడా లగ్నాధిపతి యోగకారకుడే. కాబట్టి యోగకారకుడైనటువంటి లగ్నాధిపతి కనుక 2nd లార్డ్తో, 9th లార్డ్తో, 5th లార్డ్తో, 11th లార్డ్తో కలిసి ఉన్నా, లేదా లగ్నాధిపతి 2, 5, 9, 11 ఈ హౌసెస్లో ఉన్న ధనయోగాన్ని ఇస్తాడు. అలాగే ఆ హౌసెస్ యొక్క లార్డ్స్ అంటే ఆ స్థానాలు, ఆ స్థానాధిపతులు పరస్పరం సంబంధం కలిగి ఉన్నప్పుడు కూడా ధనయోగం అనేది యాక్టివేట్ అవుతుంది. ఏ విధంగా సంబంధం కలిగి ఉండడం అనేది చూడాలి అంటే ఇందాక చెప్పినటువంటి హౌసెస్ వాటి అధిపతులు కేంద్రాల్లో ఉన్న కోణాల్లో ఉన్న కలిసి, లేదా పరస్పరం వీక్షించుకుంటున్నా, లేదా రాశి పరివర్తన చెందిన, ఉచ్చలో ఉన్న చాలా మంచి ధనయోగాన్ని ఇస్తారు. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి కొన్ని ఎక్సెప్షన్స్ ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ధనయోగం అనేది బలహీనపడుతుంది అని చూసినట్టయితే ఈ ధనయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు దుస్థానాధిపతుల చేత చూడబడకుండా ఉండడము, దుస్థానాధిపతులతో కలవకుండా ఉండడము అనేది చాలా ముఖ్యము. అదేవిధంగా ఈ ధనయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు ఉచ్చలో ఉండడం అనేది ఆ యోగానికి బలాన్ని పెంచుతుంది. అదేవిధంగా 2 లేక 3 గ్రహాలు ఆ విధంగా కనుక కలిసి ఉన్నట్టయితే మరింత బలంగా యోగం ఏర్పడుతుంది. మిత్రక్షేత్రాల్లో ఉండడము అనేది ధనయోగానికి బలాన్ని పెంచుతుంది. శత్రుక్షేత్రంలో ఉన్నట్టయితే గ్రహాలు కొంతవరకు బలహీనపడుతుంది ఆ యోగము. అలాగే గ్రహం యొక్క బలాన్ని మనం పరిశీలించేసేటప్పుడు నవాంశలో కూడా ఆ గ్రహం యొక్క స్థితిని, బలాన్ని మనం స్టడీ చేయాలి. ఆ విధంగా నవాంశలో కూడా గ్రహాలు బలంగా ఉన్నట్టయితే అంటే ఉచ్చలో ఉండొచ్చు, స్వక్షేత్రము, ఇటువంటి పరిస్థితుల్లో కనుక ధనయోగాన్ని ఇచ్చే గ్రహాలు ఉన్నట్టయితే చక్కటి ధనయోగాన్ని ఇస్తాయి. అలాగే నైసర్గికంగా కూడా చంద్రుడు, శుక్రుడు, గురువు, బుధుడు కొంతవరకు ధనయోగాన్ని ఇచ్చేటువంటి ప్లానెట్స్. శుక్రుడు విలాసాలని, భోగాల్ని ఇచ్చేటువంటి గ్రహము. అదేవిధంగా గురువు నైసర్గికంగా ధనకారకుడు. జీవితంలో ధనానికి లోటు లేకుండా సుఖంగా జీవించడానికి గురువు యొక్క బలం అనేది అవసరము. అలాగే బుధుడు వ్యాపార దక్షత, వ్యాపారంలో విజయం ద్వారా ధనాన్ని ఆర్జించడము, స్టాక్స్, ట్రేడింగ్ వీటి ద్వారా ధనాన్ని ఆర్జించడము, ఇటువంటి వాటిలో బాగా సహాయపడతాడు. చంద్రుడు కూడా ధనయోగాన్ని వృద్ధి చేయడంలో చాలా బాగా సహాయపడతాడు. చంద్రుడు ఏ గ్రహంతో ఉంటే ఆ గ్రహం యొక్క నేచర్ని, కారకత్వాల్ని వృద్ధి చేస్తాడు. కాబట్టి ధనయోగాల్లో పాల్గొన్నటువంటి గ్రహాల్లో కనుక చంద్రుడు ఉన్నట్టయితే తప్పకుండా చాలా మంచి ధనయోగాన్ని ఇస్తాడు చంద్రుడు కూడా. ఈ విధంగా నైసర్గికంగా కొన్ని గ్రహాలు ధనయోగాన్ని ఇచ్చేటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ఆధిపత్యం రీత్యా కూడా ధనయోగాన్ని ఇచ్చేటువంటి సమర్థతని కలిగి ఉంటాయి. కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తూ క్లుప్తంగా ప్రతి లగ్నానికి ధనయోగం ఎలా యాక్టివేట్ అవుతుంది అనేది వివరిస్తాను. అయితే ఈ ధనయోగాలన్నీ కూడా ధనయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహాల యొక్క మహాదశ వచ్చినప్పుడే యాక్టివేట్ అవుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము.
అయితే ధనయోగాల విషయంలో లగ్నం నుంచే కాకుండా ఈ స్థానాల్ని చంద్రుడి నుంచి కూడా చూడొచ్చు. ఈ విధంగా ధనయోగాలు కనుక ఏర్పడినట్టయితే చక్కటి ఆర్థికపరమైనటువంటి విజయాల్ని సాధిస్తారు ఆ మహాదశలో ఆ జాతకుడు. వాటిని నేను ఇక్కడ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ధనయోగాలు అనేవి ఇచ్చేటువంటి స్థానాలు ఏంటి, వాటి అధిపతులు ఏంటి, అలాగే ఎటువంటి కండిషన్స్ అనేవి మనం చెక్ చేయాలి అనేది చూద్దాము. ప్రధానంగా ధనయోగం ట్రిగర్ చేసేటువంటి స్థానాలు 1, 2, 5, 9, 11 వాటి అధిపతులు. అంటే లగ్నాధిపతి, ద్వితీయాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి. అలాగే లగ్నాధిపతి కనుక వాటిలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ ధనయోగంలో దానికి బలం పెరుగుతుంది. అలాగే ఈ గ్రహాలు కలిసి ఉండడము అనేది ధనయోగానికి మూల కారణము. 1 లేక 2 అంటే లగ్నాధిపతి ధనాధిపతి కలిసి ఉండడం, లేదా లగ్నాధిపతి ధనాధిపతి పంచమాధిపతి కలిసి ఉండడం, ఇవన్నీ కూడా ధనయోగం యొక్క బలాన్ని పెంచుతాయి. అదేవిధంగా ఈ గ్రహాలు పరస్పరం వీక్షించుకుంటున్నా కానీ ధనయోగానికి కారణమవుతుంది. అయితే ఈ గ్రహాలు దుస్థానాల్లో ఉండకూడదు, ఆ గ్రహాల కలయిక దుస్థానాల్లో ఉండకూడదు. అలాగే దుస్థానాధిపతులతో సంబంధం ఉండకూడదు, అంటే వాటితో కలిసి ఉండడము లేదా వాటి వీక్షణ కలిగి ఉండడం అనేది ఆ ధనయోగాన్ని కొంత దెబ్బతీస్తుంది. అదేవిధంగా నవాంశలో బలంగా ఉండాలి. ఉచ్చలో కనుక ఉన్నట్టయితే బలం ఎక్కువగా ఉంటుంది, నీచలో ఉండకూడదు. నీచలో కనుక ఉన్నట్టయితే ఒకవేళ ధనయోగం ఉన్నా కానీ దాని యొక్క బలం అనేది తగ్గుతుంది. ఈ విధంగా నీచలో ఉండకుండా ఉండడం కూడా మంచిది. ఇక 11వ స్థానం విషయానికి వచ్చినట్టయితే ఇది కొంతవరకు మ్యాలిఫిక్ రిజల్ట్స్ని కూడా ఇచ్చేటువంటి స్థానం, అంటే దానికి దుస్థానం అని కూడా పేరు. 11వ స్థానం వలన కనుక ధనయోగం ఏర్పడినట్టయితే అటువంటి జాతకుడు ఎన్నో స్ట్రగుల్స్ని దాటుకుని జీవితంలో చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వీటన్నిటిలో కూడా చాలా బలమైనటువంటి ధనయోగం ఏంటి అని చూసినట్టయితే 2nd లార్డ్ 11th లార్డ్ కలిసి ఉండడము, 2nd లార్డ్ 11th లార్డ్ పరస్పరం రాశి పరివర్తన చెంది ఉండడము, పరస్పరం చూసుకోవడము, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ధనయోగాల్ని సూచిస్తాయి. అయితే ఈ ధనయోగాలు కనుక కోణంలో ఏర్పడినా లేదా కేంద్రంలో ఏర్పడినా బలం ఎక్కువగా ఉంటుంది. దుస్థానాల్లో ధనయోగం ఏర్పడడం అనేది కొంతవరకు ఆ యోగాన్ని దెబ్బతీసేటువంటి అంశము. ఈ విధంగా ఇటువంటి కలయిక కనుక ఉండి ఆ గ్రహాల దశ కనుక నడుస్తున్నట్టయితే తప్పకుండా వారికి ధనయోగం అనేది యాక్టివేట్ అవుతుంది ఆ మహాదశలో. అయితే అంతర్దశలో కొంతవరకే ఫలితాలు ఉంటాయి. అంతర్దశలో మహాదశనాథుడితో ఆ గ్రహం యొక్క సంబంధాన్ని బట్టి ధనయోగం యొక్క బలం అనేది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మహాదశానాథుడు అంతర్దశానాథుడు 6-8 రిలేషన్లో కనుక ఉన్నట్టయితే, అంటే షష్టాష్టకాల్లో కనుక ఉన్నట్టయితే ధనయోగం ఉన్నా కానీ కొంతవరకు అది బలహీనపడుతుంది. ఈ విధంగా కొన్ని అంశాలు మనం పరిశీలన చేయాలి. ఇక ఒక్కొక్క లగ్నాన్ని తీసుకుని ఏ విధమైనటువంటి కాంబినేషన్స్లో ధనయోగం ఏర్పడుతుంది అనేది కూడా చూద్దాము. మొదట మేషలగ్నము. ఈ లగ్నానికి 2nd హౌస్ అనేది వృషభం అవుతుంది, 5th హౌస్ అనేది సింహం అవుతుంది, 9th హౌస్ అనేది ధనస్సు అవుతుంది, 11th హౌస్ అనేది కుంభం అవుతుంది. ఈ లగ్నానికి యోగకారకుడు రవి. ఇటువంటి యోగకారకుడు అయినటువంటి రవి పంచమాధిపతి అవుతాడు కాబట్టి అటువంటి రవి కనుక లగ్నంలో ఉచ్చలో ఉంటే చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తాడు. అదేవిధంగా 2nd లార్డ్ శుక్రుడు, 9th లార్డ్ గురువు, వీరిద్దరి కలయిక ఈ ధనానికి సంబంధించిన హౌసెస్లో ఎక్కడున్నా కానీ ధనయోగాన్ని ఇస్తున్నట్టే. వీరిద్దరూ సెకండ్ హౌస్లో ఉన్న, 5th హౌస్లో ఉన్న, 9th హౌస్లో ఉన్న, 11th హౌస్లో ఉన్న ధనయోగం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా లగ్నాధిపతి అయిన కుజుడు, పంచమాధిపతి అయినటువంటి రవి, వీరి కలయిక అది కూడా ధనయోగాన్ని ఇచ్చేటువంటి కలయిక మనం చూడొచ్చు. ఉదాహరణకి రవి శుక్రుల కలయిక
రవి కుజుల కలయిక పంచమంలో ఏర్పడిన చాలా మంచి ధనయోగము. లేదా భాగ్యంలో ఏర్పడిన ఇది కూడా ధనయోగాన్ని ఇస్తుంది. ఇక 11th లార్డ్ వచ్చి శని. ఇటువంటి శని ఉదాహరణకి సెకండ్ లార్డ్ అయిన శుక్రుడితో కలిసి ఉంటే ఇది చాలా మంచి ధనయోగము. ఈ ధనయోగాలు ధనయోగాలు ఫార్మ్ అయ్యేటప్పుడు అందులో కనుక యోగకారక గ్రహం పాత్ర ఉంటే అది మరింత బలంగా ఉంటుంది ఆ యోగము. ఈ లగ్నానికి రవి యోగకారకుడు కాబట్టి రవితో ఏర్పడినటువంటి ధనయోగం మరింత బలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక తరువాత లగ్నము వృషభ లగ్నము. దీనికి సెకండ్ హౌస్ అనేది మిథునం అవుతుంది. 5th హౌస్ కన్య, 9th హౌస్ మకరము, 11th హౌస్ మీనం. ఈ లగ్నాధిపతి శుక్రుడు, సెకండ్ లార్డ్ బుధుడు. వీరిద్దరు కలయిక ఉదాహరణకి 2వ ఇంట్లో కనుక్కున్నట్టయితే బుధ శుక్ర, ఇది చాలా మంచి ధనయోగము. అలాగే ఇక్కడ కనుక్కున్నట్టయితే ఇక్కడ శుక్రుడు ఉచ్చలో ఉంటాడు కాబట్టి చాలా మంచి ధనయోగం అనేది ఏర్పడుతుంది, చాలా బలంగా ఉంటుంది. లేదా 5th హౌస్లో ఉన్నట్టయితే బుధ శుక్రులు, ఇక్కడ బుధుడు ఉచ్చలో ఉంటాడు కాబట్టి అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తాడు. శుక్రుడు ఎందుకంటే లగ్నాధిపతిగా సెకండ్ అండ్ 5th లార్డ్ అయిన బుధుడితో కలిసి ఉండడం అనేది చాలా చక్కటి ధనయోగాన్ని ఇచ్చేటువంటి కాంబినేషను. అలాగే 9th హౌస్లో ఉన్నప్పుడు కూడా మంచి ధనయోగాన్ని ఇస్తారు ఈ 2 గ్రహాలు. వృషభ లగ్నానికి ప్రబల యోగకారకుడు శని బుధ కాంబినేషన్ కూడా చాలా మంచి ధనయోగాన్ని ఇస్తుంది. ఉదాహరణకి శని బుధ శనులు 9thలో ఉన్న 5thలో ఉన్న చాలా మంచి ధనయోగాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే శని యోగకారకుడయ్యే ధనయోగంలో ఉంటాడో అటువంటి ధనయోగానికి బలము ఎక్కువగా ఉంటుంది వృషభ లగ్నానికి. అలాగే శని శుక్రుల కలయిక కూడా చాలా మంచి ధనయోగాన్ని ఇస్తుంది. ఉదాహరణకి 11th హౌస్లో శని శుక్రుల కలయిక కూడా చాలా మంచి ధనయోగాన్ని ట్రిగర్ చేస్తుంది. ఇక ఆ తర్వాత లగ్నము మిథున లగ్నం. సెకండ్ హౌస్ వచ్చి కర్కాటకము, 5th హౌస్ వచ్చి తుల, 9th హౌస్ కుంభము, 11th హౌస్ మేషము. మిథున లగ్నానికి శుక్రుడు శని ఇద్దరూ కూడా యోగకారకులే. శుక్రుడు పంచమాధిపతి అవుతాడు, శని భాగ్యాధిపతి అవుతారు. వీరిద్దరు కలయిక పంచమంలో ఉన్న భాగ్యంలో ఉన్న ఇలా ఇది చాలా చక్కటి ధనయోగాన్ని కలుగజేస్తుంది. అదేవిధంగా కుజశుక్రుల కలయిక కూడా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఇచ్చిన అంటే వైవాహికపరమైన సమస్యలు ఇచ్చిన ధనయోగాన్ని ఇవ్వడంలో చాలా మంచి సమర్థతను కలిగి ఉంటుంది ఈ కలయిక. కుజ శుక్ర లాభంలో ఉన్న పంచమంలో ఉన్న చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది మిథున లగ్న జాతకులకి. అలాగే మిథున లగ్న జాతకులకి ఉదాహరణకి 2వ ఇంట్లో చంద్రకుజుల వల్ల ఏర్పడే చంద్రమంగళ యోగం కూడా చాలా మంచి ధనయోగాన్ని ఇస్తుంది. సెకండ్ హౌస్లో ఉన్న 9th హౌస్లో ఉన్న ఎందుకంటే చంద్రమంగళ యోగం అనేది స్వతహాగా కూడా చాలా చక్కటి ధనయోగం అది. ఆ విధంగా మిథున లగ్నానికి మరింతగా కలిసి వస్తుంది ఈ యోగము. ఆ తర్వాత లగ్నము కర్కాటక లగ్నము. సెకండ్ హౌస్ సింహం అవుతుంది. ఫిఫ్త్ హౌస్ వృశ్చికము, 9th హౌస్ మీనము,
11th హౌస్ వృషభము. ఈ లగ్నానికి రవి గురుల కలయిక, రవి కుజుల కలయిక చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది. రవి కుజులు ఇద్దరూ కలిసి 2nd హౌస్లో ఉన్న ఇది మ్యారిటల్ రిలేషన్స్ పరంగా, ఫ్యామిలీ పరంగా కష్టాలు ఇచ్చినప్పటికీ ధనయోగాన్ని మాత్రం చాలా బాగా ఇస్తుంది. 2nd హౌస్లో రవి కుజుల యొక్క ప్లేస్మెంట్. అలాగే లగ్నాధిపతి చంద్రుడు అవుతారు, భాగ్యాధిపతి గురువు. ఇటువంటి గురుచంద్రులు ఇద్దరూ కలిసి లగ్నంలో ఉండడము అనేది చాలా మంచి ధనయోగాన్ని కలుగజేస్తుంది. అదేవిధంగా లాభాధిపతి శుక్రుడు, పంచమాధిపతి కుజుడు, కుజ శుక్రుల కలయిక కూడా చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది. ఈ విధంగా ప్రధానంగా ఈ లగ్నానికి కుజుడు యోగకారకుడు కాబట్టి కుజుడు వలన ఏర్పడేటువంటి ధనయోగం అనేది చాలా చాలా మంచి ధనయోగంగా చెప్పుకోవాలి కర్కాటక లగ్న జాతకులకి. ఆ తర్వాత సింహలగ్నము. ఈ లగ్నానికి 2nd హౌస్ అనేది కన్య అవుతుంది. 5th హౌస్ ధనస్సు, 9th హౌస్ మేషము, 11th హౌస్ మిథునము. ఈ లగ్నానికి కుజుడు ప్రబల యోగకారకుడు. కుజుడు ఒక్కడే ఈ లగ్నానికి యోగకారకుడు. ఇటువంటి కుజుడు వలన ఏర్పడేటువంటి ధనయోగం అని చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. ఉదాహరణకి లగ్నాధిపతి కుజుడు కలిసి 9th హౌస్లో ఉండడం, ఇది చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది. అయితే 2nd హౌస్కి 11th హౌస్కి రెండిటికి కూడా అధిపతి బుధుడే. ఇటువంటి బుధుడు వల్ల ఏర్పడేటువంటి ధనయోగం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఉదాహరణకి రవి బుధులు ఇద్దరూ కలిసి 2nd హౌస్లో ఉన్న ఇది చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది. ఇది బుధాదిత్య యోగం కూడా ఇస్తుంది కాబట్టి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది ఈ కాంబినేషను. అలాగే గురు కుజల కాంబినేషన్ కూడా, గురు కుజ 5th హౌస్లో ఉన్న చాలా మంచి ధనయోగాన్ని ఇస్తుంది సింహలగ్న జాతకులకి. ఆ తర్వాత కన్యాలగ్న జాతకులు. కన్యాలగ్న జాతకులకి 2nd హౌస్ అనేది తుల అవుతుంది. 5th హౌస్ అనేది మకరము, 9th హౌస్ శుక్రుడి లేనటువంటి వృషభము, 11th హౌస్ చంద్రుడి లేనటువంటి కర్కాటకము. ఈ కన్యాలగ్న జాతకులకి బుధుడు శుక్రుడు ఇద్దరూ కూడా యోగకారకులు కాబట్టి వీరిద్దరి కలయిక చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది. లగ్నంలో ఉదాహరణకు ఉన్నట్టయితే చాలా అద్భుతమైన ధనయోగం ఇది. 9th హౌస్లో ఉన్న లేదా 2nd హౌస్లో ఉన్న చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది కన్యాలగ్న జాతకులకి. చంద్రుడు లాభాధిపతి అవుతాడు కాబట్టి చంద్ర శుక్రుల కలయిక లెవెన్త్లో అలాగే 5th హౌస్లో చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది. ఆ తర్వాత లగ్నము తులా లగ్నము. సెకండ్ హౌస్ వచ్చి వృచ్చికము, 5th హౌస్ కుంభము, 9th హౌస్ మిథునం అవుతుంది, 11th హౌస్ సింహం. తులా లగ్నానికి 3 గ్రహాలు యోగ కారకత్వాన్ని వహిస్తాయి. చంద్ర, బుధ, శని ఈ 3 కూడా యోగకారక గ్రహాలు తులా లగ్నానికి. ఈ 3 గ్రహాల కలయిక కూడా చాలా మంచి ధనయోగం ఇస్తుంది. ఉదాహరణకి లగ్నంలో కనుక శని ఉన్నట్టయితే
ఇది శశయోగాన్ని ఇస్తుంది, చాలా మంచి ధనయోగం ఇది. అదేవిధంగా బుధ శనులు లగ్నంలో ఉన్న సెకండ్ లార్డ్ అయినటువంటి కుజుడు కూడా చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తాడు. ఇటువంటి కుజ రవి కాంబినేషను, బుధ కుజ కాంబినేషన్ ఇవన్నీ కూడా చాలా మంచి ధనయోగాన్ని ఇచ్చే కాంబినేషన్స్. ఉదాహరణకి భాగ్యంలో కనుక బుధ కుజ ఉన్నట్టయితే ఇది చాలా మంచి ధనయోగాన్ని ఇస్తుంది. 11th హౌస్లో ముఖ్యంగా రవి బుధ, అలాగే రవి కుజ, ఇది మంచి ధనయోగాన్ని ఇస్తుంది. అలాగే రవి కుజ కూడా. ఈ విధంగా తులా లగ్న జాతకులకి ఈ ధనయోగాలు మనం స్టడీ చేయొచ్చు. ఆ తర్వాత వృశ్చిక లగ్నము. సెకండ్ హౌస్ వచ్చి ధనస్సు అవుతుంది, 5th హౌస్ మీనం అవుతుంది, 9th హౌస్ చంద్రుడి లేన కర్కాటకము, 11th హౌస్ కన్య. ఈ లగ్నానికి సెకండ్ లార్డ్ 5th లార్డ్ ఈ రెండు కూడా గురువే. కాబట్టి గురువు చాలా మంచి ధనయోగాన్ని ఇవ్వడానికి చాలా సమర్థతను కలిగి ఉంటాడు. ఇటువంటి గురువు కనుక ఉదాహరణకి చంద్రుడితో కలిసి భాగ్యంలో ఉంటే ఇది చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది. ఇది గజకేసరి యోగం కూడా. అదేవిధంగా బుధ గురు ఈ కాంబినేషన్ 11th హౌస్లో ఉంటే కూడా ధనయోగాన్ని ఇస్తుంది. ఫిఫ్త్ హౌస్లో చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది. అలాగే గురు చంద్రులు 5th హౌస్లో ఉంటే కూడా చాలా మంచి ధనయోగాన్ని ఇస్తుంది వృశ్చిక లగ్న జాతకులకి. సెకండ్ హౌస్లో గురుచంద్రుల కలయిక కూడా ధనయోగాన్ని ఇస్తుంది. ఇక ఆ తరువాత ధనుర్లగ్నము. ఈ లగ్నానికి సెకండ్ హౌస్ అనేది మకరం అవుతుంది, 5th హౌస్ మేషం అవుతుంది, 9th హౌస్ సింహము, 11th హౌస్ తుల. ఇందాక వృశ్చిక లగ్న జాతకం గురించి చెప్తూ ధనయోగాలను ఇచ్చే గ్రహాలు యోగకారకుడిని కనుక గమనించినట్లయితే వృశ్చిక లగ్నానికి రవి చంద్ర యోగకారకులు, అలాగే ధనుర్లగ్నానికి రవి కుజ యోగకారకులు. కుజుడు పంచమాధిపతి, రవి భాగ్యాధిపతి, ఈ ఇద్దరి కలయిక ఈ విధంగా. ఇది చాలా క్లాసిక్ ధనయోగకు మనం చెప్పుకోవచ్చు. శుక్రుడు యొక్క పాత్రను చూసినట్టయితే శని శుక్రుల యొక్క కలయిక. ఉదాహరణకి ఇక్కడ కనుక ఉన్నట్టయితే శని శుక్ర, ఇక్కడ శని ఎగ్జాల్ట్ అయ్యి చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తారు శుక్రుడితో కలిసి. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే సెకండ్ లార్డ్ శని 11th హౌస్లో 11th లార్డ్తో కలిసి ఉచ్చలో ఉండడం అనేది అద్భుతమైనటువంటి ధనయోగం ధనుర్లగ్న జాతకులకి. ఇక్కడ ఉండడం కంటే అయితే ఉదాహరణకి రవి కుజ సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే ఇక్కడ కుజుడు ఎగ్జాల్ట్ అయి ఉంటాడు కాబట్టి చాలా మంచి ధనయోగాన్ని ఇస్తాడు ధనుర్లగ్నానికి. ఆ తర్వాత మకర లగ్నము. ఈ లగ్నానికి బుధ శుక్ర ఇద్దరు యోగకారకులు. సెకండ్ హౌస్ వచ్చి కుంభము, 5th హౌస్ వృషభము, 9th హౌస్ కన్య, 11th హౌస్ వృశ్చికము. బుధ శుక్ర ఇద్దరు యోగకారకులు. ఉదాహరణకి ఇద్దరు కనుక 9th హౌస్లో ఉంటే ఇది చాలా మంచి ధనయోగము. 5th హౌస్లో చాలా మంచి ధనయోగం అది.
అలాగే కుజుడితో శనితో సంబంధం ఉన్నటువంటి యోగం కూడా చాలా మంచి ధనయోగంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా బుధ శనుల కలయిక ఎప్పుడు కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి కలయిక. అందులోనూ యోగకారకత్వం వహించి ధనయోగం కాంబినేషన్ కనుక్కున్నట్టయితే చాలా మంచి ధనయోగాన్ని ఇస్తారు ఈ రెండు గ్రహాలు కలిసినట్టయితే. ఆ తర్వాత కుంభలగ్నము. సెకండ్ హౌస్ మీనం అవుతుంది, 5th హౌస్ మిథునము, 9th హౌస్ తుల అవుతుంది, 11th హౌస్ ధనస్సు అవుతుంది. కుంభలగ్నానికి కుజుడు శుక్రుడు ఇద్దరు యోగకారకులు. సెకండ్ హౌస్లో కనుక ఉదాహరణకి గురు శుక్ర ఉన్నట్టయితే చాలా మంచి ధనయోగం అనేది యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే గురువు లాభాధిపతి, శుక్రుడు భాగ్యాధిపతి. అలాగే వీరి కలయిక 5th హౌస్లో 11th హౌస్లో చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. బుధ శుక్రుల కలయిక ఉన్నా కానీ పంచమంలో చాలా మంచి ధనయోగం యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత లగ్నము మీన లగ్నము. సెకండ్ హౌస్ మేషం అవుతుంది, 5th హౌస్ కర్కాటకము, 9th హౌస్ వృచ్చికము, 11th హౌస్ మకరము. ఈ లగ్నానికి కుజ గురు చంద్ర ఈ 3 యోగకారకులు. చంద్రమంగళ యోగం ప్రత్యేకంగా ఈ లగ్నానికి కనుక సెకండ్ హౌస్లో 5th హౌస్లో కనుక ఉన్నట్టయితే చాలా మంచి ధనయోగాన్ని ఇస్తుంది. చంద్ర కుజ సెకండ్ హౌస్లో 5th హౌస్లో. అలాగే గురుచంద్రుల కలయిక ఇది కూడా చాలా మంచి ధనయోగాన్ని ఇస్తుంది, గజకేసరి యోగాన్ని కూడా ఇస్తుంది. ముఖ్యంగా 5th హౌస్లో ఉన్న లగ్నంలో ఉన్న. శని యొక్క పాత్రను కూడా మనం ఇక్కడ గమనించాలి. ఉదాహరణకి గురు శని కలిసి కనుక 11th హౌస్లో ఉన్నట్టయితే చాలా మంచి ధనయోగాన్ని ఇస్తుంది ఈ కాంబినేషన్. ఈ విధంగా ప్రతి లగ్నానికి కూడా కొన్ని కాంబినేషన్స్ కొన్ని గ్రహాలతో చాలా మంచి ధనయోగాన్ని ఇస్తాయి. అవి నేను ఇక్కడ క్లుప్తంగా చాలా టూకీగా ఇక్కడ వివరించడం జరిగింది. ఈ విధంగా ప్రతి లగ్నానికి కూడా ఒక్కొక్క గ్రహము ధనయోగాన్ని ఇచ్చేటువంటి సమర్థత కలిగి ఉంటుంది. అటువంటి బలాన్ని కనుక కలిగి ధనయోగాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్లో కనుక గ్రహాలు ఉన్నట్టయితే ఆ గ్రహాల యొక్క మహాదశలో చాలా చక్కటి ధనయోగాన్ని అనుభవిస్తాడు జాతకుడు. అయితే ఇందులో కేవలం పరాశరాకి సంబంధించినటువంటి ధనయోగాలనే చెప్పడం జరిగింది. జైమిని సిస్టమ్ ప్రకారం కూడా ధనయోగాలను మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అయినా కానీ పరాశరుడు చాలా ధనయోగాలని మెన్షన్ చేశారు. వాటిలో కొన్ని ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా చూపిస్తూ వివరించాను. అలాగే పంచమహాపురుష యోగము లేదా గజకేసరి యోగము, చంద్రమంగళ యోగము, ఇటువంటి యోగాల్లో ఉన్నటువంటి గ్రహాలు కూడా చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తాయి. ఇవన్నీ కూడా ధనయోగాన్ని ఇచ్చేటువంటి క్లాసిక్ యోగాలు ఇవి. కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రతి వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ధనయోగాల విషయంలో ఎటువంటి కాంబినేషన్స్లో ధనయోగాలు ఏర్పడతాయి అనేటువంటి అంశం మీద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.